ఈ రోజు ఇండియన్ క్రికెట్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న సూపర్ స్టార్ అభిషేక్ శర్మ. అభిషేక్ తండ్రి పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అభిషేక్ తండ్రి అభిషేక్ కి మొదటి కోచ్. అభిషేక్ చిన్నప్పటి నుంచి ఒక విషయం మాత్రం అతని మనసులో బలంగా నాటింది. బంతిని కొడితే అది బౌండరీ దాటి వెళ్ళాలి. అదే ధైర్యం, అదే ఉద్దేశం ఈ రోజు అతన్ని ఐపీఎల్ లో భయంకరమైన స్ట్రైక్ రేట్ గా మారింది. 10 సంవత్సరాల వయసులో అండర్-14 ట్రయల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడే శుభ్మన్ గిల్ ని కలిశాడు. ఇద్దరిది పంజాబే. ఇద్దరు పెద్ద ఇన్నింగ్స్ ఆటగాళ్లు. కొద్ది రోజుల్లోనే రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్, బ్యాటింగ్ పార్ట్నర్స్ అయ్యారు. శ్రీనగర్ లో జరిగిన టోర్నమెంట్ అభిషేక్ బంతితో వికెట్లు తీయడం, బ్యాటింగ్ లో 175 పరుగులు, టోర్నమెంట్ లో అద్భుతమైన ఆట. ఈ ప్రదర్శనతో 1983 వరల్డ్ కప్ విన్నర్ బిషన్ సింగ్ బేడీ షాక్ అయ్యాడు. అభిషేక్ తండ్రికి ఫోన్ చేసి ఇలా అన్నాడు, భారత్ కు ఒక గొప్ప ఆల్రౌండర్ అవుతాడు. అది 12 సంవత్సరాల అభిషేక్ శర్మ ప్రతిభ. అండర్-16 మరియు అండర్-19 లో అభిషేక్ చేరిన ప్రతి జట్టుకు అతడే కెప్టెన్. అభిషేక్ కెప్టెన్సీలో అండర్-16 నేషనల్ టోర్నమెంట్ కూడా విన్ అయింది. ఆ టోర్నమెంట్ లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్, 1200 పరుగులు చేశాడు. అభిషేక్ బీసీసీఐ చేతుల మీదుగా నమాన్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో పాటు శుభ్మన్ గిల్ ప్రతి టోర్నమెంట్ లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు. అందుకే వారిద్దరికి ఇప్పుడు ఒక పిలుపు వచ్చింది. ఎన్సీఏ అంటే నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి వచ్చింది. వాస్తవానికి నేషనల్ క్రికెట్ అకాడమీ అనేది బీసీసీఐ సౌకర్యం. ఇక్కడ యువ క్రికెటర్లకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ అతను చాలా టెక్నిక్ మెరుగుపరుచుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ కూడా ఇక్కడ యువ ఆటగాళ్లకు కఠినమైన పరిస్థితుల్లో ఎలా ప్రశాంతంగా మ్యాచ్లు గెలిపించాలో వివరించాడు. దీని తర్వాత తను యథావిధిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడడం కొనసాగించాడు. రాబోయే అండర్-19 ఏషియా కప్ లో పృథ్వీ షా జట్టుకు ఎంపిక అయ్యాడని అతనికి తెలిసింది. అతను ఎంపిక కావడమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా ఉండబోతున్నాడు. అభిషేక్ కు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అతను ఇప్పటి వరకు పంజాబ్ లోను అండర్-19 జట్టుకు కూడా ఆడలేదు. ఇప్పుడు అతను నేరుగా అండర్-19 జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇది చాలా పెద్ద విషయం. అతను కెప్టెన్సీలో భారత్ జట్టు టోర్నమెంట్ గెలుచుకుంది. మరియు చివరి మ్యాచ్ లో అభిషేక్ తన ఆల్రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక్కడ నుండి అభిషేక్ తదుపరి 2 సంవత్సరాలు భారత్ అండర్-19 జట్టులో భాగంగా ఉన్నాడు. మరియు ఇప్పుడు 2018 లో అండర్-19 ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు తన అతిపెద్ద సవాల్ ఎదుర్కొన్నాడు. కానీ ఈ ప్రపంచ కప్ కి ముందు అభిషేక్ కి చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది. అక్కడ అతను తన రంజీ డెబ్యూలో చేసినప్పుడు ఇక్కడ తన అత్యంత ముఖ్యమైన గురువు యువరాజ్ సింగ్ ని కలిశాడు. అభిషేక్ 16వ సంవత్సరంలో వయసులో పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో డెబ్యూ చేసినప్పుడు అతని గురువు యువరాజ్ సింగ్ ఈ జట్టులో ఉన్నాడు. యువరాజ్ సింగ్ స్టైల్ మరియు క్రికెట్ ను తన జీవితాంతం ఆదరిస్తున్న అభిషేక్ చివరకు అతనితో క్రికెట్ ఆడబోతున్నాడు. ఇది ఇప్పటి వరకు అతనికి పెద్ద ఉద్యమం మరియు అందుకే అతను మొదటిసారిగా యువరాజ్ సింగ్ తో డ్రెస్సింగ్ రూమ్ లో పంచుకున్నప్పుడు అతను పూర్తిగా షాక్ అయ్యాడు. సహాయక సిబ్బందితో ఇతర ఆటగాళ్ల యువి పాజీకి అభిషేక్ శర్మ గురించి వివరించి అతను రాబోయే బౌలర్ అని చెప్పాడు. కానీ అభిషేక్ డెబ్యూట్ చేసినప్పుడు మరియు యువి పాజీ స్వయంగా అభిషేక్ ఇంత తెలివైన బ్యాట్స్మెన్ ను బౌలర్ అని ఎవరు పిలుస్తారు? అతని షాట్ లో చాలా టెక్నిక్ ఉంది. అభిషేక్ తన రంజీ డెబ్యూ చేసినప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్ చేసి 94 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ మొదటి నుంచి అభిషేక్ శర్మను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక్కడ నుంచి జట్టు సభ్యుడు కావడం వల్ల యువరాజ్ సింగ్ తన కెరియర్ లో అభిషేక్ శర్మకు గైడెన్స్ చేయడం ప్రారంభించాడు. అది ఎలాంటి మ్యాచ్ అయినా సరే యువరాజ్ సింగ్ ప్రతి కొన్ని రోజులు వీడియో కాల్స్ ద్వారా అభిషేక్ కు గైడెన్స్ చేయడం ప్రారంభించాడు. అభిషేక్ శర్మ ప్రయాణంలో యువరాజ్ సింగ్ పాత్ర గురించి మొత్తం ఫుల్ వీడియో చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఇప్పుడు 2018 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచ కప్ కోసం అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిషేక్ ఆల్రౌండర్ సామర్థ్యాలను జట్టు కోసం సరిగ్గా ఉపయోగించడం ప్రారంభించాడు. చాలా కాలం తర్వాత అభిషేక్ తన జట్టుకు కెప్టెన్ గా లేకపోవడం ఇదే మొదటిసారి. ఈ జట్టుకు కెప్టెన్ పృథ్వీ షాని నియమించారు. దీనికి ప్రధాన కారణం ఒకటే. ఆ సమయంలో అభిషేక్ 17 ఏళ్ల వయసులో ఉండగా మిగతా ఆటగాళ్లందరూ 18, 19 వయసు ఉన్నారు. కాబట్టి అనుభవం పరిగణలోకి తీసుకుంటే పృథ్వీ షా కెప్టెన్ నియమించారు. ఈ జట్టులో అభిషేక్ బ్యాటింగ్ స్థానం చాలా తక్కువగా ఉంచబడింది. తర్వాత భారతదేశం యొక్క బ్యాటింగ్ ఆర్డర్ తడబడితే అభిషేక్ చాలా మ్యాచ్ లో బ్యాటింగ్ చేయకపోయినా క్వార్టర్ ఫైనల్లో జట్టులోకి వచ్చినప్పుడు అతను కీలకమైన అర్ధ సెంచరీ సాధించి జట్టు విజయానికి కాంట్రిబ్యూషన్ చేశాడు. భారత్ జట్టు 2018 లో అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఈ విజయం భారత్ జట్టుకు మరియు రాహుల్ ద్రవిడ్ కు ఇద్దరికి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది అతని కోచింగ్ పదవి కాలంలో మొదటి ప్రపంచ కప్. అభిషేక్ ప్రయాణంలో రాహుల్ ద్రవిడ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సమయంలో 2018 లో ఐపీఎల్ సీజన్ లో వేలం కూడా జరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డెవిలియర్స్ 17 ఏళ్ల అభిషేక్ శర్మను తమ జట్టు కోసం 5 లక్షలు కొనుగోలు చేసింది. అతను రిక్కీ పాంటింగ్ కోచ్ గా ఉన్న ఢిల్లీ డెవిలియర్స్ తరపున ఆడబోతున్నాడు. ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి వెళ్లిన తమ స్నేహితుడు శుభ్మన్ గిల్ తో పాటు అభిషేక్ శర్మ కూడా ఐపీఎల్ లో డెబ్యూ చేయబోతున్నాడు. అభిషేక్ ఐపీఎల్ డెబ్యూ ఇంకా కొంత సమయం దూరంలో ఉంది. ఈ సీజన్ లో ఢిల్లీ డెవిలియర్స్ లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. అభిషేక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అభిషేక్ 11 మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోలేకపోయాడు.
లేకపోవడంతో అతను తన ఐపీఎల్ డెబ్యూ పై పూర్తిగా ఆశలు వదులుకున్నాడు. అయితే 12వ మ్యాచ్ లో ఢిల్లీ ప్లేయింగ్ లెవెన్ లో అతన్ని చేర్చింది. అభిషేక్ ఐపీఎల్ డెబ్యూ జరగబోతుంది. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. కేవలం 19 బంతుల్లో 4 సిక్సర్లతో సహా 46 పరుగులు చేశాడు. అభిషేక్ మొదటిసారి ఇంటర్నేషనల్ బౌలర్లపై ఆడుతున్నాడు. అతను ఎంతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. టీమ్ సౌదీ ఓవర్లలో అతను 21 పరుగులు చేశాడు. సౌదీ బౌలింగ్ లో 2 సిక్సర్లు మరియు 2 ఫోర్లు కొట్టాడు. ఇది అద్భుతమైన డెబ్యూ. మరియు డెబ్యూ అని యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ కోసం ట్వీట్ చేశాడు. డెబ్యూ తర్వాత ఢిల్లీ సిఎస్కే తో జరిగిన తదుపరి మ్యాచ్ లో అతను ప్లేయింగ్ లో కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ బ్యాటింగ్ వచ్చినప్పుడు వికెట్ కీపింగ్ చేస్తున్న ఎంఎస్ ధోనిని చూసిన తర్వాత మరియు ఎంఎస్ ధోని శార్దుల్ ఠాకర్ ఒక ప్రత్యేకమైన బంతిని వేయమని అడిగి ఉంటాడని అనుకున్నాడు. ఈ భయంతో అభిషేక్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి తన వికెట్ ను ఇచ్చాడు. ఈ సీజన్ లో అభిషేక్ మరో మ్యాచ్ ఆడాడు. దీనిలో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. మరియు ఈ సీజన్ ఇలా ముగిసింది. ఢిల్లీ డేవిలియర్స్ తరపున అభిషేక్ ప్రయాణం ముగిసింది. ఎందుకంటే తర్వాత సీజన్ అతను సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం ఆడాడు. శిఖర్ ధవన్ మరియు అభిషేక్ శర్మ మధ్య ట్రేలు జరిగి అభిషేక్ ఎస్ఆర్హెచ్ కు వచ్చాడు. ఇక్కడ నుండి అభిషేక్ శర్మ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ప్రారంభమైంది. మరియు ఈ ప్రయాణంలో అభిషేక్ శర్మకు చాలా కష్టతరంగా ఉందని చెప్పడంలో తప్పు లేదు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు కొరత లేదు. కాబట్టి అభిషేక్ ఆడిన 3 మ్యాచ్ల్లో అతను 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మరియు ఈ సీజన్ అతనికి నిరాశపరిచింది. ఈ మొత్తం సీజన్ లో అతను 9 పరుగులు మాత్రమే చేశాడు. 2020 సీజన్ లో అతనికి సమానంగా నిరాశపరిచింది. ఎందుకంటే అతను సీజన్ లో 8 మ్యాచ్లు ఆడినప్పటికీ ఈ 8 మ్యాచ్ల్లో కలిపి 71 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత 2021 సీజన్ వచ్చింది మరియు ఇక్కడ కూడా అతను చాలా తక్కువ సగటు ప్రదర్శన ఇచ్చాడు. 8 మ్యాచ్ల్లో అతను 98 పరుగులు మాత్రమే సాధించి ఐపీఎల్ డెబ్యూ చేసి 4 సీజన్లు గడిచాయి. 4 సీజన్లో కూడా అతను 250 పరుగులు చేయలేకపోయాడు. అభిషేక్ స్టార్ పర్ఫార్మర్ గా ఎదుగుతూ అందరూ ఆశించినంతగా అనిపించకపోయినా అభిషేక్ అండర్-19 సహచరుడు పృథ్వీ షా మరియు శుభ్మన్ గిల్ ఇప్పటికీ భారతదేశం తరపున ఆడడం ప్రారంభించాడు మరియు భారత్ జట్టు విజయాలకు కృషి చేస్తున్నారు. పృథ్వీ షా మరియు శుభ్మన్ గిల్ చాలా సులభంగా చేసిన అండర్-19 జట్టు నుండి భారత్ జట్టులోకి దూకడం అభిషేక్ శర్మకు పెద్దగా కనిపించలేదు. భారత్ క్రికెట్ లో పోటీతత్వం పెరుగుతుంది మరియు మీరెంత మంచి ఆటగాడైనా ఒకసారి 11 మంది ఆటగాళ్లు మాత్రమే ఆడగలుగుతారు. అత్యంత ప్రభావితుడైన ఆటగాడు భారత్ జట్టులో స్థానం లభించకపోవడం పెద్ద విషయం కాదు. అభిషేక్ పరిస్థితులు మరింత డిఫికల్ట్ అవుతున్నాయి. లాక్డౌన్ చాలా క్లిష్టమైన సమయం. దేశం మొత్తం ఇంట్లోనే ఉంది మరియు క్రికెటర్లు కూడా క్రికెట్ ఆడలేకపోయారు. కాబట్టి యువరాజ్ సింగ్ తన గొప్ప సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు ఇంటికి ఆహ్వానించాడు. ఆటగాళ్లకు యువరాజ్ సింగ్ ఎక్కువగా శ్రద్ధ చూపిన వ్యక్తి అభిషేక్ శర్మ. ఈ 5 వారాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ మరియు రాత్రి చర్చలు జరిగాయి. అభిషేక్ ఈ 5 వారాలు చాలా కీలకమైనవి. అక్కడ అతను తన కెరియర్ లో ఎక్కువ నేర్చుకున్నాడు మరియు అక్కడ నుండి అతను ఆటలో చాలా స్పష్టమైన మార్పులు కనిపించడం ప్రారంభించాయి. 2022 ఐపీఎల్ సీజన్ మారిపోయింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అభిషేక్ పై నమ్మకం ఉంచి అతన్ని ఓపెనర్ గా ఆడించడం ప్రారంభించింది. అభిషేక్ 14 మ్యాచ్ లో 426 పరుగులు చేశాడు. ఆ సీజన్ లో ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం స్పష్టంగా పనిచేసింది మరియు ఇక్కడ వారి మధ్య ఒకరిపై ఒకరి నమ్మకం మరింత పెరిగింది. అభిషేక్ ఇప్పుడు యువరాజ్ సింగ్ లాగా నమ్మకమైన ఆల్రౌండర్ కావాలని కోరుకుంటున్నాడు మరియు అందుకే అతను బౌలింగ్ పై దృష్టి పెట్టుకుంటున్నాడు. 2023 సీజన్ లో అభిషేక్ బ్యాటింగ్ పొజిషన్ ను మరోసారి కొన్ని ప్రయోగాలు జరిగాయి. కానీ సీజన్ ముగిసే సమయానికి అతను ఓపెనర్ గా పొజిషన్ లో సరిపోతాడని స్పష్టమైంది. 2021 మరియు 2023 సీజన్ల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన గమనీయం తగ్గి పట్టికలో 3వ చివర మరియు చివరి స్థానంలో నిలిచింది. 2023లో ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్లో 10 మ్యాచ్లు ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సూర్యుడు అస్తమించడని అందరూ భావించే సమయానికి 2024 ఐపీఎల్ సీజన్ లో ఆశ యొక్క కిరణం కనిపించింది. ఎస్ఆర్హెచ్ కొన్ని ముఖ్యమైన మార్పులకు గురైంది. కెప్టెన్సీ ప్యాట్ కమిన్స్ కి వెళ్ళింది మరియు ఎస్ఆర్హెచ్ చివరకు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ లను తన ఓపెనర్ జోడీకి సెట్ చేశారు. ఈ సీజన్ లో ముందు అభిషేక్ శర్మ ప్రతి సీజన్ లో దాదాపు 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసేవాడు. ఇది చాలా మంచిది. అయితే 2024 సీజన్ లో ఇది పూర్తిగా మారబోతుంది. జట్టులో చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అభిషేక్ ను ఎంతగానో సమర్థించింది. అభిషేక్ ఈ సీజన్ లో నిర్భయంగా బ్యాటింగ్ చేసేవాడు. 2వ మ్యాచ్ లో అభిషేక్ 23 బంతులు 63 పరుగులు చేశాడు. అందులో 7 సిక్స్లు ఉన్నాయి. అదే విధంగా అభిషేక్ సిఎస్కే పై 12 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 308. ఇదేది కాదు. ఢిల్లీపై ఆడుతున్నప్పుడు అతను కేవలం 12 బంతులు 46 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతను అత్యధిక స్కోర్ ఎల్ఏజీ పై 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా అభిషేక్ మరియు ట్రావిస్ హెడ్ భాగస్వామ్యం 9.4 ఓవర్స్ లోనే లక్ష్యాన్ని చేజేసింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ 28 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అభిషేక్ 204 స్ట్రైక్ రేట్ తో ఆడుతూ 484 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించి ఎస్ఆర్హెచ్ కి బలమైన ఆరంభం ఇచ్చి ఆపై నిష్కరించేవాడు. నిజానికి ఈ సీజన్ లో అభిషేక్ శర్మ ఏ మ్యాచ్ లోని 28 బంతుల కంటే ఎక్కువ ఆడలేదు మరియు ప్రతి బంతిని తన ముద్ర వేయాలని ఉద్దేశంతో ఎదుర్కొంటున్నాడు. అతను 2024లో 42 సిక్స్లు బాదాడు.
ఆ సీజన్ లో అదే హైయెస్ట్. ఈ సీజన్ లో అతను ఒక ముఖ్యమైన క్వాలిఫైర్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేశాడు మరియు 2 ముఖ్యమైన వికెట్లు తీసుకున్నాడు. అభిషేక్ ఈ బ్లాక్ బస్టర్ సీజన్ కారణంగా సెలెక్టర్లు అతన్ని 2024 సంవత్సరం T20 ప్రపంచ కప్ లో జట్టులో అతను ఎంపిక చేయకపోవడంతో చాలా మంది షాక్ అయ్యారు. అయితే దీని తర్వాత జింబాబ్వే టూర్ కు అభిషేక్ ను జట్టులోకి తీసుకున్నారు. జూలై 6, 2024 అభిషేక్ శర్మ చివరకు భారత్ T20లో డెబ్యూ చేశాడు. కానీ తన తొలి మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. ఇది అతనికి తీవ్ర నిరాశ కలిగించింది. అతను తన రెండో T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇలాంటిదే చూశాం. తన రెండో మ్యాచ్ లో అతను సెంచరీ సాధించాడు. ఆ రోజు హరారే స్టేడియం యొక్క భారత్ స్టార్ ఎదుగుదలకు సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యంగా వరుస 3 సిక్స్లు సాధించాడు. అతను తన సెంచరీ పూర్తి చేసినప్పటికీ ఆ సెంచరీ స్పష్టత, శ్రేష్టత మరియు ఉద్దేశాన్ని చూపించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్ నుంచి వచ్చినందుకు ఆ సెంచరీ మరింత ప్రత్యేకమైంది. అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ కూడా తన విద్యార్థి విజయాన్ని చూసి చాలా సంతోషంగా ఉన్నాడు. అభిషేక్ మొదటి కోచ్ తన తండ్రి. అభిషేక్ తండ్రి ఇంటర్నేషనల్ కెరియర్ ను చేర్చుకోలేకపోవచ్చు, కానీ అతను తన కొడుకు ద్వారా తన కలను జీవించాడు. సంవత్సరాల తరబడి నిరంతరం సాధన మరియు పట్టుదల నుండి ఇదే స్ఫూర్తి పట్టింది. అభిషేక్ రాబోయే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రయాణాన్ని దేశం మొత్తం జరుపుకుంటుంది. ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.